ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖ జూ పార్కులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏనుగుల సంరక్షణ, అక్రమ వేట నివారణ, దంతాల అక్రమ వ్యాపారం అరికట్టడంపై విద్యార్థులు పర్యాటకులకు అవగాహన కల్పించారు. ఏనుగులను కాపాడుదాం, అడవులను ప్రకృతి సమతుల్యత రక్షిద్దామంటూ ప్లకార్డ్స్తో సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జూ క్యూరేటర్ మంగమ్మతో పాటు పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ విశాఖ నుంచి నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ నెల 12వ తేదీన జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖ జూలో కొందరు విద్యార్థులు అయితే పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఏదైతే ఏనుగులపై అవగాహన కలిగి ఉండాలని, పర్యావరణము తదితర అంశాలపై కూడా ఏనుగుల దినోత్సవం ఈ నెల 12 జరగని నేపథ్యంలో కూడా కొందరు విద్యార్థులు, విశాఖ ప్రాంతంలో ఉండే కొందరు విద్యార్థులు వచ్చి ఏనుగుల బొమ్మలు తన మాస్కులలో పెట్టుకొని ఏనుగుల పట్ల ఏదైతే అవగాహన కార్యక్రమ రూపంలో కూడా ఇక్కడ మనం చూస్తున్నామో. విశాఖ జూ ప్రాంతానికి అయితే కొందరు విద్యార్థులు ఏదైతే మాస్కులు ధరించి ఏదైతే ఏదైతే జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులు పర్యావరణానికి ఏ విధంగా మంచి చేస్తాయనే విధానం కూడా మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. మీరు అయితే చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఈరోజు ఈ నెల 12 ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మీరు ఏం చేస్తున్నారండి? ఈ ఆగస్టు 12వ తారీఖున అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల్ని రక్షించడానికి గాను మా విద్యార్థులకి మోటివేట్ చేస్తూ జూకి తీసుకొచ్చాము. ఇక్కడ అంటే లైవ్లో ఎలిఫెంట్ని చూపించి వాళ్ళకి అది చేసే విధానం, వాటిని రక్షించడం వల్ల జరిగే విషయాల గురించి మా విద్యార్థులకి తెలియజేయడానికి మేము జూకి తీసుకొచ్చాము. ప్రధానంగా ఏదైతే ఈ ఏనుగుల దినోత్సవం సందర్భంగా అంటే మీ పాఠశాల తరపు నుంచి కాకుండా ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ రూపంలో కల్పించే దిశగా మీరు ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు? అదేవిధంగా 12వ తారీఖున కూడా ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు? 12వ తారీఖున దానికి ముందుగానే మేము 8వ తారీఖు శనివారం మా పాఠశాలలో ఎలిఫెంట్ డే సందర్భంగా పెయింటింగ్ కాంపిటీషన్ని నిర్వహిస్తున్నామండి. మా విశాఖపట్నం నుంచి అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. దాని ద్వారా విద్యార్థులకు కూడా మంచి అవగాహన వస్తుంది అని మా ఉద్దేశం. చూడొచ్చు, ఇక్కడ పిల్లలు కూడా కొందరు పిల్లలు అయితే మాస్కులు ధరించి ఏనుగులు మాస్కులు అయితే పెట్టుకొని వచ్చారు. అదేవిధంగా ఏనుగులు ఏదైతే పర్యావరణము తదితర అంశాలపై కూడా ఈరోజు ఈ నెల 12వ తారీఖున ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు చూడొచ్చు. మనం చిన్న మాస్కులు పెట్టుకుని ఏనుగులు మాస్కులు పెట్టుకొని ఏదైతే ఏనుగుల పట్ల ఏదైతే పర్యావరణము పట్ల ఏదైతే ఎలా ఉండాలి అనే దాని మీద కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు మీ పేరు? ఈరోజు మీరు జూకి వచ్చారు. ఏనుగుల గురించి ఏం చెప్తారు మీరు? ఏనుగులు అంటే ఇష్టమే మీకు? ఏం చెప్తారు మీరు? ఏనుగుల్ని చంపకూడదు, ఏనుగులు చాలా మంచివి, వాటిని ఎవరూ చంపకూడదు, అవి మనకి ఎప్పుడు ఆనందం కలిగించి చూడడానికి చూపిస్తాయి. మీరు ఎలాగుంది మీరు జూకి వచ్చారు ఈరోజు? పెద్ద ఏనుగుని ఇక చూసుకుంటే పెద్ద ఏనుగు ఉంది ఇక్కడ. ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకొచ్చినట్టు ఏనుగును కూడా ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆ ఏనుగు మమ్మల్ని చాలా చూస్తుంది, మంచిగా ఉంది. అది మాతో మంచిగా అది వాటర్ స్ప్రే చేస్తుంది, బాగుంది. నువ్వేం చెప్తావు? ఏం పేరమ్మా నీ పేరు? ఎక్కడి నుంచి? ఏం చెప్తావు ఏనుగుల గురించి? మనం అందరం కలిసికట్టుగా అందరు యానిమల్స్ని మనము సేవ్ చేసుకొని మన భూమిని అందరం కాపాడుకున్నాం. ఇది చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే చిన్న పిల్లలు ఏదైతే ఏనుగుల పట్ల ఎలాగుండాలి, అదేవిధంగా పర్యావరణము ఏనుగుల పట్ల భవిష్యత్తులో కూడా ఈ నెల 12వ తేదీన జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము నేరుగా జూకు వచ్చి ఏనుగుల పట్ల ఏదైతే ఏనుగుల పర్యావరణము తదితర అంశాలపై కూడా ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైతే మాస్కులు ధరించి ఏదైతే స్థానికులకి జూకి వచ్చే అంటే పర్యాటకులు కూడా అవగాహన రూపంలో కూడా చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు నెలకొని చూడొచ్చు. ఏదేమైనా ఈ నెల 12వ తేదీన జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖ జూ పార్క్.